విశాఖ 1 టౌన్ పిఎస్ పరిధిలో నిన్న రాత్రి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. చిలకపేట ప్రధాన ద్వారం వద్ద రాజేష్ పై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, రాజేష్ పై కాల్పులు జరిపిందెవరు, కారణం ఏంటి? అసలు ఈ చేపల రాజేష్ అనే వ్యక్తి మీద నాటుకపాకితో ఒక రౌండ్ కాల్చడంతో ఏమో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చేపల రాజేష్ కి కేజీహెచ్ లోనేమో అత్యవసరంగాను శస్త్రచికిత్స నిర్వహించడం జరుగుతుంది. ఈ పాత కక్షల నేపథ్యంలోనే ఈ చిలకపేట ప్రధాన ద్వారం వద్దనే నిన్న రాత్రి ఈ కాల్పులు జరిగినట్లుగానేమో పోలీసులకి గుర్తించడం జరిగింది. అలాగే నిందితుడు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న కానిస్టేబుల్ గానేమో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న ఆయన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ పాత కక్షలు ఏంటి, ఏ రకంగా కానిస్టేబుల్ ఈయంతో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, ఆ అన్ని అంశాలను కూడాను పోలీసులు పరిశీలించడం జరుగుతోంది. ధన్యవాదాలు కూర్మరాజు.